హాయ్ ఫ్రెండ్స్, స్మార్ట్ వాచ్ అంటే ఏంటి? స్మార్ట్ వాచ్ ఇది ఓన్లీ డిస్ప్లే. మరి దీనికి ఉన్నంత ఫ్యూచర్ దీనికి లేదు. ఇప్పుడు దీనికన్నా అడ్వాన్స్ ఫ్యూచర్స్ వస్తున్నాయి. స్మార్ట్ వాచ్ అంటే ఏంటి? మనం టైం చూసుకోవడానికి, నెక్స్ట్ మళ్ళీ మెసేజెస్ ఏమైనా వచ్చాయా లేదా అని, నెక్స్ట్ మళ్ళీ మనకి ఎవరు కాల్ చేస్తున్నారు అనేది మనకి డిస్ప్లే అవ్వడానికి అంతే. దీంట్లో ఇంకోటి ఏంటంటే స్పీకర్ కూడా ఉంది, స్పీకర్ అండ్ మైక్ ఉంది. ఇక్కడ వరకు ఓకే, చాలా 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 ఓవర్ అనమాట. ఇది ఎప్పుడో జేమ్స్ బాండ్ సినిమాలో మనం ఓకే కమింగ్ అని చెప్పి వింటూ ఉన్నాం, చాలా నాకు బాగా గుర్తుంది. అలానే ఇప్పుడు ఏంటంటే ఈ స్మార్ట్ వాచ్లో మొబైల్ని లాగా వాడుకుంటే ఎలా ఉంటుంది? ఐడియా వినడానికి కొంతమంది బాగానే ఉంటుంది, కానీ వాచ్ని వాచ్ లాగే వాడాలి, ఫోన్ని ఫోన్ లాగే వాడాలి. ఇప్పుడు దీనిలో ఇంత బ్యాటరీ కెపాసిటీ ఉన్నది, టవరు, స్పీకరు, మైక్, రిసీవింగు, బ్లూటూత్ రిసీవింగ్, ఇవన్నీ పెడితే తట్టుకుంటుందా? తట్టుకోలేదు. సో మీరు టెంప్ట్ అయ్యి ఈ మధ్య ఇన్స్టాలో కానీ ఫేస్బుక్లో కానీ మార్కెటింగ్ చేస్తున్నారు. ఏంటి? 1700కే సూపర్ క్వాలిటీ ఐఫోన్ రేంజ్లో ఉంటుంది, ఐఫోన్దే డిట్టో, చూడడానికి ఐఫోన్ లాగే ఉంటుంది. కానీ మీరు ఆ స్మార్ట్ వాచెస్ని కొనద్దు. ఇన్ కేస్ మీరు సిమ్ వాడేదానికి, సిమ్ వేసిస్తాము అనే పెద్ద కంపెనీ ఏదైనా ముందుకు వచ్చి ఈ స్మార్ట్ వాచ్లో సిమ్ కూడా వేసుకోవచ్చు అంటే మీకు నో నీడ్, అక్కర్లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఫాస్ట్ ట్రాక్, నెక్స్ట్ మళ్ళీ టైటాన్ కానీ ఇవన్నీ కూడా అస్సలు స్మార్ట్ వాచ్లోకి రావడానికి చాలామంది ఆలోచిస్తున్నారు, ఎందుకంటే రెప్యుటేషన్ పోతుంది అని. బట్ కానీ ఎందుకు ఇప్పుడు మీరు తీసుకోవడం? కంపెనీ లేనిది అంటే, ఎస్టాబ్లిష్డ్ కంపెనీ కాదు అంటే మీరు తీసుకోవద్దు. ఓకేనా? ఆన్లైన్లో 1500కి 4 స్ట్రిప్లు వస్తాయి, యాపిల్ లాగే ఉంది, తీసుకునేద్దాం. ఊరికే డబ్బులు వేస్ట్ చేసుకోవద్దండి. మంచిగా కొనండి, చూసుకోండి, రివ్యూస్ చూసుకోండి, ఆమ్లో డిస్ప్లే ఉండేదే తీసుకోండి. దాంట్లో హ్యాపీగా వాచ్లో ఎంతసేపు చూస్తారండి? వాచ్లో చూడాలా యూట్యూబ్? నో నీడ్ అండి. ఖచ్చితంగా మీరు వాచ్ని వాచ్ లాగే చూడండి, మొబైల్ లాగే చూడండి, టీవీ లాగే చూడండి. ఓకేనా? ఈ స్కామ్స్, స్మార్ట్ వాచ్ స్కామ్స్ అనేవి ఎక్కువ జరుగుతున్నాయి. సో మీరు దానికి దూరంగా ఉండండి. ఓకేనా? 1000 రూపాయలకి 4 స్ట్రిప్లు వచ్చేది ఇవన్నీ మనకొద్దు. ఓకేనా? దిస్ ఈజ్ రవిశాస్త్రి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను ఎడిటింగ్ చేసుకోలేనని చెప్పి నేను